ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోయేది మ్యాథమెటిక్స్ పెడగాగి ఓకే బోధన పద్ధతులు. ఇందులో నుంచి అయితే మనకు కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది ఎవ్రీ ఇయర్ అడుగుతున్నాడు. డిఎస్సిలో కూడా యూజ్ అవుతుంది. మరి మన ఏ ఎగ్జామ్స్ అయినా మన టీజీటీ పీజీటీ మన గురుకులం ఎగ్జామ్స్లో కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఓబీబీ ఓకే నల్లబల్ల పథకం ఇది ఎవరు సిఫార్సు చేసిండ్రంటే ఎన్ఈపి 18/6 సిఫార్సు చేసింది. ఓకే దీని సిఫార్సు వల్ల మనకు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పథకం అనేది వచ్చింది. ఇక్కడ మనకు నల్లబల్ల పథకం అనేది ఎన్ఈపి 18/6 సిఫార్సు చేసింది. దీనివల్ల మనకు నల్లబల్ల పథకం అనేది వచ్చింది. పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం, దీని యొక్క ఏం ఏంటిది, లక్ష్యం ఈ విధంగా కూడా అడుగుతాడు. లక్ష్యం ఏంటిది, ఇదేంటిది, పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం, భౌతిక వసతుల కల్పన. ఓకే ఇంకా ఏకోపాధ్యాయ పాఠశాలలో 2వ ఉపాధ్యాయుని నియమించడం, అతి ముఖ్యమైన బోధన సామాగ్రిని పాఠశాలకు అందించడం. ఈ పథకంలో బోధనాభ్యాసన సామాగ్రి కింద 35 ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ 35 వస్తువులను సరఫరా చేయడం జరిగింది. ఎన్ని వస్తువులను అంటే 35 వస్తువులను. మనకు సైన్స్లో డిఫరెంట్ ఉంటుంది, మ్యాథ్స్లో డిఫరెంట్ ఉంటుంది. ఇది మనకు మ్యాథ్స్లో అయితే 35 వస్తువులు అనేది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి గణిత బోధనాభ్యాసన పేటిక. దీన్ని ఏమంటామంటే గణిత బోధనాభ్యాసన పేటిక. గణిత బోధనాలలో కృత్యాధార ప్రయోగపూర్వక అనుభవాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్సిఈఆర్టీ సంస్థతో పాటు వరంగల్ రీజనల్ సైన్స్ సెంటర్ వంటివి గణిత పేటికలను రూపొందించాయి. గణిత పేటికలు ముఖ్యంగా 7 వస్తువులు ఉంటాయి. ఓకే చాలా ఇంపార్టెంట్. ఎన్ని వస్తువులు ఉంటాయి, 7 వస్తువులు. ఫస్ట్ వచ్చేసింది పూసల చట్రం. పూసల చట్రం అంటే ఏంటిది, దాని యొక్క యూజెస్ ఏంటిది, ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇది ఈ విధంగా ఉంటుంది మనకు పూసల చట్రం అనేది. చూడండి ఇక్కడ 204,932 ఈ విధంగా అన్నట్టు. 1, 10, 100, 1000, 10,000, 1,00,000 అంటే మనకి ఒక నెంబర్ ఇచ్చింది. ఇక్కడ ఆ నెంబర్ని మనం ఏ విధంగా అరేంజ్ చేయాలంటే 1, 10, 100, 1000, 10,000 ఈ విధంగా మనకు ఉంటుంది పూసల చట్రం. 2 అంటే 2 ఏ స్థానంలో ఉందో ఈ విధంగా 2 దగ్గర ఇవి 2 zeros పూసలు అంటే పూసలు ఉంటాయి అన్నట్టు, ఇవి బిట్స్. ఓకే ఇక్కడ చూడండి, సమతలంగా ఉండే చెక్క లేదా ప్లాస్టిక్ పీఠంపై కడ్డీలు బిగించబడి ఉండి ఆ కడ్డీలను సులభంగా తొలగించేటట్లు ఉన్న పూసలు గల పరికరాన్ని ఏమంటామంటే పూసల చట్రం అంటాం. ఈ విధంగా ఉంటుంది దాని యొక్క అమరిక. ఇందులో దీని గురించి చూడండి డీటెయిల్గా. పూసల చట్రంలో 5 లేదా 6 విడివిడి కడ్డీలు ఉంటాయి. చూడండి 1, 2, 3, 4, 5, 6 లేదా 5 అనేది ఉంటాయి. ఒక్కొక్క కడ్డీ ఒక్కొక్క స్థానంగా భావించాలి. ఒక్కొక్క కడ్డీ ఒక్కొక్క స్థానం అంటే 1's ప్లేస్, 10's ప్లేస్, 100 ప్లేస్, 1000 ప్లేస్ ఈ విధంగా ప్లేస్ వాల్యూ మనం దాన్ని కౌంట్ చేయాలి అన్నట్టు. వివిధ రంగులలో 100 పూసలు ఉంటాయి. ఓకే డిఫరెంట్ టైప్స్ కలర్స్లో 100 పూసలు అనేవి ఉంటాయి. ప్రతి కడ్డీలో గరిష్టంగా 9 పూసలు మాత్రమే వేయవచ్చు. పూసలు లేని కడ్డీ స్థానంలో 0 రాసుకోవాలి. సంఖ్యా భావన స్థాన విలువలు ఓకే ప్లేస్ వాల్యూస్, సంకలనం, వ్యవకలనం, గుణాకారం, భాగనం, దశాంశ సంఖ్యల సంకలనం, వ్యవకలనం మొదలైన డెసిమల్స్ యొక్క సంకలనం, వ్యవకలనం మొత్తం దీని యొక్క యూజెస్ అన్నట్టు ఏ విధంగా యూజ్ అవుతుందో ఇవి 2 లైన్స్ మనం చూసుకోవాలి. నెక్స్ట్ స్థాన విలువలను వివరించుటకు ఉపయోగపడే బోధనా పరికరం పూసల చట్రం. ఓకే దీనిని ఉపయోగించి దశాంశ సంఖ్యల సంకలనం మరియు వ్యవకలనంను సులభంగా బోధించవచ్చు అంటే పూసల చట్రం. గణిత పేటిక ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కిట్ నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి స్థాన విలువల గురించి సులభంగా బోధించవచ్చు. పూసల చట్రం చాలా ఇంపార్టెంట్. ఏంటిది, మనకు 2 వర్డ్స్ అనేవి వచ్చినాయి, సంకలనం, వ్యవకలనం మరియు ప్లేస్ వాల్యూస్, స్థాన విలువలు మరియు దశాంశ సంఖ్యల యొక్క సంకలనం, వ్యవకలనం. ఈ 3 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, మనకు డామినో కార్డ్స్. డామినో కార్డ్స్ అంటే ఏంటిది, ఇది ఏ పదం అంటే ఆంగ్ల పదం. డియో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. డియో అనగా 2 అని అర్థం. డియో ఇదందరికీ తెలిసినదే. డియో అనగా 2 సమతల చతురస్రాలు కలిగిన ఒక దీర్ఘ చతురస్రాకార పట్టినే డామినో అని పిలుస్తారు. ఈ డామినోలు 8 సెంటీమీటర్ పొడవు, 4 సెంటీమీటర్ వెడల్పు కలిపి ప్లాస్టిక్ పట్టీలుగా ఉంటాయి. రంధ్రాల సంఖ్యలను బట్టి డామినోల పేర్లు పెడతారు. ఇక్కడ చూడండి రంధ్రాలు, ఇక్కడ ఏం రంధ్రాలు లేవు, 0 డామినోస్. ఇక్కడ ఎన్ని రంధ్రాలు ఉన్నాయి, ఇక్కడ 5, ఇక్కడ 3, 5, 3 డామినో.
ఇక్కడ 3, ఇక్కడ 5, 3, 5 డామినో అన్నట్టు. దీని యొక్క యూజెస్ చూడండి. ఇప్పుడు డామినోలో రంధ్రాలు ఏమీ లేకుంటే 0 డామినో, లెక్కించడం, సంకలనం, వ్యవకలనం, సంఖ్యలు రాయడం, దీర్ఘచతురస్రాల భావన, చుట్టుకొలత వైశాల్యాల భావన. మొత్తం 55 డామినోలు పేటికలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి మొత్తం? ఒక పేటీలో 55 డామినోలు పేటికలు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. వీటి యొక్క యూజెస్ చూడండి. మనకు సంఖ్యలు రాయడం, సంకలనం, వ్యవకలనం, దీర్ఘచతురస్రాకార భావన, చుట్టుకొలత వైశాల్యాలు. ఈ విధంగా దీని యొక్క యూజెస్ చూడండి. ఇక్కడ క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి లాస్ట్ ప్రీవియస్ ఇయర్లో. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం ద్వారా ఇవ్వబడిన గణిత బోధన పేటికలో డామినో కార్డుల సంఖ్య 55. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా చూడండి. ఓబీబీ కిట్ నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి దీర్ఘచతురస్రాకార వైశాల్యాలు, చుట్టుకొలతలు సులభంగా ఉపయోగించవచ్చు. డామినో కార్డ్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఘనాకారపు కడ్డీలు చూడండి. ఇది ఏ విధంగా ఉంటుంది? ఈ విధమైనటువంటి అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. ఘనాకారపు కడ్డీలు 1 సెంటీమీటర్ సమఘనం మొదలగునవి. ఒక్కొక్క ఆకారాన్ని పదేసి ప్లాస్టిక్ కడ్డీల మొత్తం 100 వరకు ఉంటాయి. పెద్దది, చిన్నది, ఆరోహణ, అవరోహణ, సరళ రేఖలు, సమాంతర రేఖలను ఏర్పరచవచ్చు. యూజెస్ ఓకే. 10 ఘనాల పొడవులు గల 10 కడ్డీలను వరుసగా క్రమంలో పేర్చి దశాంశాలు, శతాంశాలు, భావనలను బోధించవచ్చు. రేఖీయ పటాలను ఏర్పరచవచ్చు. ఉదాహరణకు త్రిభుజం. గణిత పేటిక నందలి సామాగ్రి ద్వారా దశాంశ భిన్నాల భావనను బోధించడం. ఘనాకారపు కడ్డీలు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్యూసినియర్ పట్టీలు చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఈ దీంట్లో మనకు లాస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. ఈ క్యూసినియర్ పట్టీల నుంచి చూడండి. ఇది ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా అమరిక అనేది ఉంటుంది. దీన్ని 1 2 3 అప్ టు 20. ఇక్కడ కింద నుంచి పైకి 7, కింద నుంచి పైకి 9. ఈ విధమైనటువంటి అమరిక అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఏమున్నది డీటెయిల్గా. 1 to 20 వరకు సంఖ్యలు రాయబడిన పట్టీకి ఇరువైపులా గాడి ఉంటుంది. ఆ గాడులలో ఉంచడానికి వీలయ్యేటట్లు 1 నుంచి మొదలుకొని 10 యూనిట్ల వరకు వేరువేరు పొడవులు గల 10 పట్టీలు కలిగి ఉన్న బోధనాకారాన్ని ఏమంటామంటే క్యూసినియర్ పట్టీలు అంటారు. పట్టీలను వరుస క్రమంలో పేర్చి పెద్ద, చిన్న సంఖ్యలను పోల్చవచ్చు. వేరువేరు పొడవు గల పట్టీలను గాడులలో 2 వైపులా వేసి చూపుతూ సంకలనం, వ్యవకలనం చేయవచ్చు. గాడులలో వేసే పట్టీలను పేర్చడం ద్వారా ఆరోహణ, అవరోహణ క్రమం, భావనను అవగాహన చేపరచవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఈ 3 లైన్స్ అయితే మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసింది నేపియర్ పట్టీలు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నేపియర్ అనే శాస్త్రవేత్త ఈ పట్టీలను కనిపెట్టిన కారణంగా ఈ పేరు వచ్చింది. వీటిలో ఒక ప్రధాన పట్టి 9 ఎక్కాల పట్టి ఉంటుంది. వీటి ఆధారంగా ఎంత పెద్ద గుణాకారాలైనా తేలికగా చేయవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఈ నేపియర్ పట్టీల నుంచి మనం గుణాకారాలను చేయవచ్చు. ఓకే, మల్టిప్లికేషన్ అనేది ఈజీగా చేయొచ్చు. ఈ విధమైనటువంటి అమరిక ఉంటుంది. ఇక్కడ చూడండి కూడికలు చేయడానికి. ఇక్కడ చూడండి మనకు లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్. గుణాకారాలను సులభంగా చేయుటకు ఉపయోగపడు గణిత బోధన పట్టి ఏంటిది? అది నేపియర్ పట్టీలు. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి భిన్నాల చట్రం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. భిన్నాల చట్రం ఈ విధంగా ఉంటుంది. ఒక చతురస్రాకారపు ప్లాస్టిక్ దిమ్మలో వృత్తాకారపు గాడి కోయబడి ఉంటుంది. ఆ గాడిలో సరిగ్గా ఇమిడగలిగే ఉండి ఒక ప్లాస్టిక్ పూర్తి వృత్తం ఉంటుంది. 10 భాగాల వరకు చేయబడిన సెక్టార్లు ఉంటాయి. చూడండి ఇక్కడ 1 2 3 4 10 సెక్టార్స్గా డివైడ్ చేయబడి ఉంటుంది. క్రమ, అపక్రమ, మిశ్రమ భిన్నాలను ప్రదర్శించడం, వాటి భిన్నాలను రాయించడం. నెక్స్ట్ చూడండి సజాతి భిన్నాల సంకలనం, వ్యవకలనం, భిన్నాలను పోల్చడం, ఆరోహణ, అవరోహణ క్రమంలో రాయడాన్ని అవగాహన పరచవచ్చు. సమాన భిన్నాల భావన కలిగించవచ్చు. జామితీయ ఘనాకారాలు, జియోమెట్రిక్ క్యూబ్స్. ఇది ఏ విధంగా ఉంటుంది చూడండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విభాగంలో ఘనం, దీర్ఘఘనం, శంకువు, స్తూపం, గోళం, అర్ధగోళం, పిరమిడ్ల రకాలు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. ఈ జామితీయ ఘనాకారాలు, జియోమెట్రిక్ క్యూబ్లో చాలా సార్లు క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. చూడండి ఇక్కడ జామితిని పరిచయం చేస్తూ ఆకారాల భావనను కలిగించవచ్చు. లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ చూడండి, అంటే ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్. 9వ తరగతిలోని స్తూపం, ప్రకతల వైశాల్యం పాఠం బోధించుటకు గణిత బోధన పేటికల నుండి ఎంచుకోగల ఉపకరణం ఏంటిది? మనకు జామితీయ ఘనాకారాలు. గణిత పేటికలు ఓబీబీ కిట్లోని సామాగ్రిని చెందినది. పెగ్ బోర్డులు. నల్లబల్ల పథకం గణిత పేటికలోని సామాగ్రి ఏంటిది? జియో బోర్డ్స్.
మరికొన్ని గణిత ఉపకరణాలు జామితీయ పెట్టెలు. ఓకే, జియోమెట్రీ బాక్స్ ఇదైతే అందరికీ తెలిసిన. దాంట్లో ఏమేమి ఉంటుంది మనకు? స్కేల్, కొనమాని, 2 మూల మట్టాలు, ఉత్తలేఖిని, విభాగిని, ఎటువంటి జామితీయ చిత్రాన్నైనా గీయవచ్చు. ఇది జామితీయ అధ్యయనానికి మూలం. ఓకే, జియోమెట్రీ బాక్స్, ప్రొట్రాక్టర్, స్కేల్స్ అవన్నీ ఉంటాయి అందులో. చూడండి, గణిత పరికరాల పెట్టెకు చెందిన పరికరం ఏంటిది మనకు? టేప్. కింది వాణిలో గణిత పరికరాల పెట్టెలోని పరికరం కానిది? స్కేల్, విభాగిని, కోణమని ఇవన్నీ మనకు జామెట్రీ బాక్స్లో ఉంటాయి. సూచి అనేది ఉండదు. నెక్స్ట్ చూడండి, వృత్తాకార కోణమని, ప్రొట్రాక్టర్. ప్రొట్రాక్టర్ని ఏముంటుంది, ఏ విధంగా యూజెస్ ఉంటాయి మనకు? ప్రొట్రాక్టర్ చూడండి, అన్ని రకాల కోణాలను కొలిచే సాధనం. కోణమాని పరిధి వెంట 0 నుంచి 360 వరకు కోణాలు సవ్య దిశలో, అపసవ్య దిశలో గుర్తించబడి ఉంటాయి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. సవ్య దిశలో కోణాలు గుర్తించబడిన స్కేలు బయట స్కేలు అని, అపసవ్య దిశలో అయితే లోపల స్కేలు. ఓకే, సవ్య దిశలో. క్లాక్ వైజ్ అయితే అవుట్ సైడ్ ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ అయితే లోపల ఉంటుంది. బయట స్కేల్పై 0 నుంచి 360 వరకు 360 భాగాలు చేయబడి ఒక్కొక్క సమభాగాన్ని 1 డిగ్రీగా అని అంటాం మనం. 1 డిగ్రీగా తీసుకుంటాం. ఇది మన టెట్లో, డిఎస్సిలో రెండిట్లో కూడా మనకు యూజ్ అయ్యే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ అన్నట్టు. నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఒక మ్యాథ్స్ మెథడాలజీ కోసం ఒక టాపిక్ ఎంచుకుని మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. అయితే మ్యాథ్స్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో చేయండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే విత్ సొల్యూషన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అప్లోడ్ కూడా చేశాను. కంపల్సరీ ఛానల్ పైన సబ్స్క్రైబ్ చేయండి. అప్లోడ్ చేసిన మొత్తం వీడియోస్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే చాలా యూజ్ అవుతుంది. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకు కూడా సింపుల్ మెథడ్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. కంపల్సరీ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.